ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే 2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలకు నటులు, దర్శకులు, టెక్నీషియన్లకు ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిలిం అవార్డులు అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్క లాంటి వారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే 2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలకు నటులు, దర్శకులు, టెక్నీషియన్లకు ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిలిం అవార్డులు అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్క లాంటి వారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.